హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజైతే కాబుజ్జి శనగలు అంటారు కదా, సో ఆ కర్రీ అయితే వండుతున్నాను. నాకు పెళ్లి కాకముందు అయితే అసలు ఈ కర్రీ తెలియదండి. శనగలు అయితే తెలుసు, అదే మన ఊర్లో పండుతాయి కదా నల్ల శనగలు, సో అవైతే తెలుసు కానీ ఇవైతే అస్సలు తెలియదండి. పెళ్ళయ్యాకే తెలిసింది. మెయిన్ గా ఈ కర్రీకి అయితే చపాతీ కానీ లేకపోతే బగారా రైస్ కానీ బాగుంటుందండి. మా నార్మల్ రైస్ లో కూడా బాగానే ఉంటుంది కానీ అంత పెద్దగా టేస్టీగా అనిపించదు, తీయగా కొడుతుంది కర్రీ. సో ఇంకా నేను ఇది కర్రీ వండుతానైతే కంపల్సరీ చపాతీ ఆర్ బగారన్నం అయితే. సో నేను ఇక్కడైతే 3 టమాటాలు, ఒక ఆనియన్ అయితే మిక్సీ పట్టేసుకున్నాను. గ్రేవీ అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీకి. సో ఇంకా నేనైతే నిన్న టెంపుల్లో కొట్టిన కొబ్బరికాయ ఉండేనండి. సో దాంతో నేను కొబ్బరి అన్నం అయితే చేస్తున్నాను ఈ కర్రీలోకి బాగుంటది అనేసి. సో ఆ రెసిపీ కూడా నేను వీడియో పెట్టానండి, చూడండి. ఓకేనా? ఏంటో అండి, పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూర వండితేనే పని అయిపోతుందండి. మళ్ళీ సాయంత్రం వండాలంటే అస్సలు వండాలనిపించదు, అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో ఇంకా నేనైతే ఈ కర్రీ సాయంత్రమే వండుతున్నాను. అసలు వండాలనిపించలేదు కానీ తప్పదు, వండాలి, ఎందుకంటే తినడానికి ఏం లేదు కూర. సో మీకు కూడా అలానే అనిపిస్తుందా? నిజంగా అందరికి అలానే అనిపిస్తుంది. పొద్దున వంట అయితే ఒక పని అయిపోతుంది, అదే మనం పొద్దున వంట చేయకుండా ఉంటేనైతే అసలు వంట చేయాలనిపించదు, ఏదో ఉన్నదంతా తిందాము అన్నట్టుగా అనిపిస్తుంది. సో నాకైనా మీకు కూడా అలా అనిపిస్తుందో చెప్పండి. సో ఇక్కడ గింజలు ఉడకాయా ఉడకలేదా అని చూసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా ఉడకాయండి, కూర మాత్రం సూపర్ ఉంది. మీలో నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకు మీ సపోర్ట్ చాలా అవసరము, మీ సపోర్ట్ లేని నేను ఇక్కడ వరకు రాలేను. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.